ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనందరికీ స్నేహితులున్నారు. వారితో గంటల తరబడి గడపమంటే మనకెంతో ఇష్టం. కాబట్టి మన సంతోషాన్ని, దుఃఖాన్ని, రహస్యాన్ని వారితో తప్ప మరెవ్వరితో పంచుకోవడానికి ఇష్టపడం. ఏది ఏమైనా భూలోక సంబంధమైన స్నేహితులు నమ్మదగిన వారు కారని మన అనుభవమే చెబుతుంది. వారు మనలను ఏ రోజైనా తూలనాడవచ్చు. అయితే మనలను ఎవరు విడిచినా విడువని, ఎడబాయని ఒక నమ్మకమైన స్నేహితుణ్ణి మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు యేసుక్రీస్తు. నీవు ఈయన యందు ఎప్పటికీ నమ్మకముంచవచ్చు. ప్రత్యేకంగా ఆయన ఒంటరి వారి కొరకు, అవసరాల్లో ఉన్నవారి కొరకు, గుండె చెదరిన వారి కొరకు, పాపుల కొరకు ఒక మంచి స్నేహితునిగా మన కొరకు తన ప్రాణమిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో మరణించి సజీవుడై తిరిగి అహరోనమైన తరువాత మనలను అనాథులుగా వదలక మనతో ఎల్లప్పుడూ ఉండే మరో స్నేహితుణ్ణి పంపాడు. పరిశుద్ధాత్ముడు ఎంతో అద్భుతమైన స్నేహితుడు గనుక ఆయనను నీవు ఆశ్రయించవచ్చు. ఆయనతో నీవు మాట్లాడవచ్చు, ప్రేమించవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయన మృదు హృదయం గలవాడు. అందుకే ఎఫెసీలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చదువుతాం. పరిశుద్ధంగా జీవించాలనుకునే ప్రతి విశ్వాసి దేహంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా అని వ్రాయబడింది. మన తండ్రి కొరకు పరిశుద్ధాత్ముని ఎంత గొప్ప ఆధిక్యతగా అనుగ్రహించాడో గ్రహించావా? నీకు సంతోషంగా ఉందా? అయితే ఆయనను స్తుతించు. ప్రార్థన. పరలోకమందున నా తండ్రి, మాతో నిరంతరం ఉండే అద్భుతమైన స్నేహితుని పంపినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నిజమైన స్నేహితుడు చేసినట్టు దయచేసి ఎప్పుడు నాతోనే ఉండు. ప్రభువైన యేసు మమ్ములను అనాథులుగా విడువనందుకు వందనాలు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.